అయితే మరి మీరు ఎంతమంది? మేము 5గురం ఆడపిల్లలమే తాత. 5గురు ఆడపిల్లలు. అవును. ఇక ఆ తమ్ముళ్ళు అన్నదమ్ములు ఏం లేరు? ఎవరు లేరు. 5గురు ఆడపిల్లలే. అందరం 5గురం ఆడపిల్లలు. అరే మరి మీ నాయన కూడా సింగరే అంటగా? అవును తాత. ఆయనను చూసి నేను చిన్నప్పటి నుంచి పాడే విధానం ఈ రోజు ఇక్కడ నిలబడడానికి విధానం ఆయననే కదా. మీ నాయననే? అవును తాత. మొత్తం మీ నాయన కంచెలు నేర్చుకున్నావు? అవును. అయితే మీరు 5గురు ఆడపిల్లలు కదా, ఇప్పుడు ఉన్న కాలంలో అయితే ఒక ఆడపిల్ల పుడుతుందనే భయంతో కడుపులనే కరగదీస్తున్నారు. మీరు 5గురు ఆడపిల్లలు మీ నాయన మంచిగా పెంచిందంటే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే వంశానికి ఒక అబ్బాయి ఉండాలని చెప్పేసి ఆయన చిన్న మమ్మల్ని కనక ముందుకు ఆలోచన ఆయనకి. ఎవరికైనా వంశాన్ని ఒకరు మొయ్యాలని చెప్పేసి చాలా మందికి ఉంటది కాబట్టి మాకు కూడా అట్లా అనుకుని వెయిట్ చేసిండు. సో మేము 5గురం ఆడపిల్లమే. అయినా ఇప్పటికి వాళ్ళు ఏం బాధపడరు. 5గురు ఆడపిల్లలైనా మగ పిల్లలాగానే పని చేసుకుంటారు, మగ పిల్లలాగానే బతుకుతున్నారు అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలు. మంచిగా చూసుకుంటాడు అందరు? మంచిగా చూసుకుంటాడు. సంతోషం. అయితే ఇప్పుడు చెప్పినా కదా కడుపులనే కరగదీస్తారు ఆడపిల్లలు. మరి గీసోటి ముచ్చట మీద ఒక పాట అనుకుంటావా? ఓకే తాత, తప్పకుండా. అయినా ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టిందంటే బయటికి రావడానికి చాలా కష్టపడతారు. ఇంట్లో ప్రాబ్లమ్సే కావచ్చు, బయట సమాజం వల్లనే కావచ్చు, బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ పాట ఒక్కసారి వాడుకుంటారు. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, హత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బతుకుతుంది జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. మంచి పాట పాడినవమ్మా. తాత మరి మరి ఎప్పుడు వస్తుందంట ఈ స్వాతంత్రం? ఇక అర్ధరాత్రి ఒక ఆడపిల్ల 12 గంటలకు రోడ్డు మీద నడిచినప్పుడే స్వాతంత్రం వస్తుంది అని పెద్దలు చెప్తే విన్నా నేను. ఇంతవరకు నడవలేదు, ఆ స్వతంత్రం రాలేదని అనుకుంటా. 78 ఏళ్ళ స్వతంత్రం ఇది. ఇంతవరకు ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదని చెప్తా. మీ 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 పెద్దలు కాదు, మా తాతల కంచెలు కూడా అదే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ తరం కూడా వస్తూనే ఉన్నాయి. అవును తాత. ఇంతవరకు ఆడపిల్లకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం రాదు. మరి ఇంతే అంటావా సంగతులు? అంతే తాత. ఇక అది అవుతుంది, అయితేనే ఉంటుంది, జరుగుతూనే పోతూనే ఉంటుంది. ఏడ చూడు అత్యాచారాలు, మర్డర్లు మొత్తం ఇవే అవుతున్నాయి, ఇవే జరుగుతున్నాయి. నెరి ఘోరం ఉందమ్మా సమాజం అయితే. అవును తాత. అయితే ఇప్పుడు మీ నాయన గురించి చెప్పినావు కదా, ఇన్స్పిరేషన్ మొత్తం 5గురు ఆడపిల్లల్ని ఇట్లా మంచిగా చూసుకుంటాడు. మరి నాయన గురించి ఒకటి వాడాలిగా? ఓకే తాత, తప్పకుండా. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నావు, బారసాల చేసి గౌరంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మంచిగా అమ్మా. థ్యాంక్ యూ తాత. మీరు 5గురు అన్నారు కదా, అవును. ఇక మిగతా చెల్లెలు అక్కలు కూడా పాటలు పాడతారా? ఎవరు పాడరు తాత పాటలు. నువ్వు ఒక్కదానివే? నేను ఒక్కదాన్ని. అమ్మ నువ్వు మస్తు హుషారున్నావు అమ్మ. అయ్యో తాత, థ్యాంక్ యూ. వాళ్ళు ఏం చేస్తారు? అక్కది మ్యారేజ్ అయిపోయింది, చెల్లెళ్ళు ఇంకా స్టడీస్ లో ఉన్నారు అందరు. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.